అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు మీకోసం ఒక ఇన్స్టంట్ అయిన దోశ అనుకోండి, లేదంటే ఊతప్పం. మరి దోశ ఊతప్పం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మరి ఈ రోజు నేను చూపించేది ఏంటి అంటే చక్కగా హెల్దీ అయిన ఊతప్పం. ఏంటి ఈ మధ్య అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటున్నారు. మరి ఆ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఏంటి? హెల్దీగా తినేది ఓట్స్ తో మీకోసం చక్కటి ఊతప్పం. యూజువల్గా అందరూ ఏం చేస్తారంటే ఓట్స్ ని సింపుల్ గా కొద్దిగా నీళ్లు పెట్టేసి ఈ ఓట్స్ ని అందులో వేసేసి బాయిల్ చేసుకుని పాలు కానివ్వండి, లేదంటే కొంచెము ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసుకొని తింటారు. కానీ ఓట్స్ని మీరు ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. మీరు ఈ ఓట్స్ని ఊతప్పం, ఇడ్లీ, అలాగే ఉప్మా, అలాగే పొంగల్ ఇవన్నీ కూడా మనం ఈ సింపుల్ అయిన ఓట్స్తో చేయొచ్చు. అయితే ఇప్పుడు ఊతప్పం చేయటం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని సింపుల్గా ఒకటే ప్రాసెస్, ఎందుకంటే మనం ఈ ఓట్స్ అనేది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎంత క్వాంటిటీ ఓట్స్ తీసుకోవాలి, మరి కొంచెం మనకి ఆ టెక్స్చర్ రావాలి అని అంటే మనం రవ్వ వేసుకోవాలి. మరి ఎంత రవ్వ వేసుకోవాలి, ఓట్స్ ఎంత తీసుకోవాలి? 1 కప్పు ఓట్స్ తీసుకుంటే మీరు 1/2 కప్పు రవ్వ తీసుకోండి. మన రెగ్యులర్ ఉప్మా రవ్వ అయినా తీసుకోవచ్చు, మీరు కావాలంటే ఇడ్లీ రవ్వ కూడా వాడుకోవచ్చు. ఇడ్లీ రవ్వ కావాలంటే ముందు రోజు కూడా నానబెట్టుకొని వాడుకున్నా తప్పులేదు. సో ఈ రోజు నేను ఉప్మా రవ్వ వాడుతున్నాను. అలాగే ఇక్కడ మన ఓట్స్. ఫస్ట్గా ఈ ఓట్స్ని నేను మిక్సీలో వేసుకుంటాను. ఎందుకు మిక్సీలో వేసుకుంటున్నానంటే ఓట్స్ ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ ఫ్లేకీగా అంటే కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి పొడిగా కావాలి. మరి దోశ కానివ్వండి, ఊతప్పం కానివ్వండి చేయాలి అంటే కొంచెం పొడి చేసుకోవాలి. సో ఇది నేను ఇప్పుడు కొద్దిగా పొడి చేసుకుంటాను. మరీ ఫైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్ని మీరు ఒక్కసారి గ్రైండర్లో తిప్పితే ఆటోమేటిక్గా ఫాస్ట్గా పొడి అయిపోతుంది. సో ఇది నేను ఫస్ట్గా పొడి చేసుకుంటాను. ఓట్స్ చక్కగా పొడి అయిపోయింది, ఇలా ఫాస్ట్గా అయిపోతుంది, పిండిలాగా అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో వేసుకుందాం. మనం రెగ్యులర్గా దోశ పిండికి ఎలా కన్సిస్టెన్సీ కావాలో సేమ్ అలాగే, కానీ మరి దేంతో కలిపితే మనకి చక్కటి దోశలు వస్తాయి. ఇదేంటి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పులవట్లేదు. మరి మనకి కొంచెం ఆ పులుపు, ఆ పొంగేది కావాలి అని అంటే మనం ఇందులో సింపుల్గా సోడా అలాగే మజ్జిగ ఇవి 2 యాడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ అయిన దోశలు వస్తాయి. లేదు మీకు దోశ వద్దు, కొంచెం డిఫరెంట్గా ఊతప్పం కావాలి అంటే కొద్దిగా లావుగా వేసుకుని వెజిటబుల్స్ వేసుకుంటే మీకు ఊతప్పం రెడీ అయిపోతుంది. ఫస్ట్గా మనకి ఇక్కడ ఓట్స్ అయితే పిండిగా రెడీ అయిపోయింది. ఇందులో నేను 1/2 కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నాను. ఈ ఉప్మా రవ్వని నేనేమి రోస్ట్ చేసుకోలేదు, డైరెక్ట్ పచ్చి ఉప్మా రవ్వ వేస్తున్నాను. ఈ ఉప్మా రవ్వలో కొద్దిగా సాల్ట్, టేస్ట్కి తగినంత కావాలంటే వేసుకోవచ్చు. ఒక లేదు మీరు పచ్చడి ఇస్తున్నారు అంటే కొంచెం తక్కువగా వేసుకోండి. అలాగే ఇందులో మనం సోడా కూడా మరి కొంచెం పొంగాలి కదా, అందుకనే సోడా ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, అంటే చిటికడు కన్నా 2 చిటికడులు వేసుకున్నా సరిపోతుంది. మనం సోడా వేసుకుంటే చక్కగా ఫ్లఫీగా వస్తాయి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇందులో మజ్జిగ వేసుకుని, కొంచెం పుల్లటి మజ్జిగ. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కువ రోజులు పెట్టేసామనుకోండి పెరుగు పుల్లగా అయిపోతుంది. అయితే అలాంటప్పుడు మీరు మైసూర్ బజ్జీలు వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి ఇన్స్టెంట్ దోశలు చేసుకోవచ్చు, లేదు ఇంకా రకరకాలుగా మనం పెరుగుని వాడుకోవచ్చు. అయితే మా ఇంట్లో ఏంటి అంటే మా హస్బెండ్కి గట్టి పెరుగు అంటే చాలా ఇష్టం. అయితే గట్టి పెరుగు అంతా మొత్తం వేసేసుకుని ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళన్నీ అలా వదిలేస్తుంటాడు. సో నేనేం చేస్తానంటే ఆ వాటర్ ఉండేదంతా తీసేసి పక్కన పెట్టేసి స్టోర్ చేసి, అంటే ఒక 2 డేస్కి అలా స్టోర్ చేసేసి నెక్స్ట్ డే ఇలా దోశలు, లేదంటే గుంట పొంగనాలు ఇన్స్టెంట్, లేదంటే చెప్పాను కదా మైసూర్ బజ్జీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. సో మీరు కూడా అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉండండి. సో కావాల్సినంత మనం మజ్జిగ వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఉండలు లేకుండా మిక్స్ చేయండి. క్రిస్పీ టెక్స్చర్ వచ్చేసి మన రవ్వ నుంచి వస్తుంది. ఇందులో మీరు కావాలంటే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, ఇంకా కొంచెం క్రిస్పీనెస్ కోసం కావాలంటే, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఒక్కసారి మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఫస్ట్గా మీకు
సింపుల్ అయిన ప్లెయిన్ దోశ వేస్తాను. ఆ తర్వాత మనం ఊతప్పం వేసుకుందాం. మరి ఇక్కడ పెనం చక్కగా వేడెక్కింది. మరీ వేడిగా ఉందనుకోండి లావులాగా వచ్చేస్తుంది. కొంచెం మీడియం హాట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోశ పిండి దీంట్లో వేసేసి, అలాగే ఇందులో కొద్దిగా మనం నూనె కూడా వేసుకుందాం. అలాగే దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ పెంచేసి చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు మనం ఇది కాల్చుకుంటే క్రిస్పీ అయిన దోశ రెడీ అవుతుంది. సో మరి ఇందులో మన న్యాచురల్ ఆయిల్ వేసేసాను మంచి రంగు రావటం కోసం, అలాగే కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం. మరి ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసాను. ఇది కాలే లోపల ఇప్పుడు ఊతప్పం కోసం సేమ్ బ్యాటర్ని మీరు ఊతప్పంకి వాడుకోవచ్చు. ఇందులో ఇంకా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నా దగ్గర అల్లం ఉంది. సో ఇందులో మనం కొద్దిగా సన్నగా తరిగిన అల్లం, అలాగే సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ కొంచెం, అలాగే నేను కొంచెం క్యారెట్ తురుముకుంటాను. అలాగే మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందాం. మరి ఇక్కడ చూడండి కొంచెం కలర్ వచ్చేసింది. ఇప్పుడు తీసేద్దాం. చూడండి ఆటోమేటిక్గా అదే వచ్చేసింది. సోడా వేసినందువల్ల చక్కగా ఇలా బబుల్స్ లాగా చిన్న రంధ్రాలు వచ్చేసాయి. అలాగే కొంచెం పొంగింది. ఇప్పుడు చూడండి కలర్ కూడా చక్కటి క్రిస్పీగా రెగ్యులర్ దోశ ఎలా ఉందో ఇది కూడా అలాగే. మరి కొంచెం స్లో ఫ్లేమ్ చేసేసి ఇప్పుడు ఈ క్రిస్పీ అయిన దోశని మనం ప్లేట్లోకి తీసేసి, చూడండి కొంచెం సేపు అయిన తర్వాత కూడా చక్కగా క్రిస్పీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం రవ్వ వేసాం. ఇన్స్టెంట్ గా ఎంత చక్కగా అయిపోయింది, ఫాస్ట్ గా. మరి మండే మార్నింగ్ టెన్షన్ పడకుండా మీరు సింపుల్ గా ఇలాంటి ఇన్స్టెంట్ దోశలు వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు ఒక్కటే పిండితో. ఇందులో మనం కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. అంతవరకు ఇది కొద్దిగా చల్లారనిద్దాం. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ నేను నైఫ్ తీసుకుని మనం పచ్చిమిరపకాయని కట్ చేసుకుందాం. సన్నగా పచ్చిమిరపకాయని, మీకు తెలిసే ఉంటుంది ఊతప్పం ఎలా వేసుకోవాలో. మీకు నచ్చిన స్టైల్లో మీరు వేసుకోండి. కొంతమంది ఏమో అన్ని పిండిలోనే మిక్స్ చేసేసి వేస్తారు, కొంతమంది ఏమో పైన టాపింగ్స్ లాగా వేసుకుంటారు. సో మీకు నచ్చిన స్టైల్లో మీరు వేసుకోండి. కానీ నేను యూజువల్గా ఇలా పిండిలో వేసేస్తాను. ఎందుకంటే పిల్లలకి ఇచ్చినప్పుడు ఇలా పిండిలో వేస్తే వాళ్ళు తీయకుండా దాంతో పాటు తింటారు. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసే బదులు కొంచెం పేస్ట్ చేసి వేశారనుకోండి అన్నీ అందులో మిక్స్ అయిపోతాయి. ఈ క్యారెట్ని కూడా కొంచెం గ్రేట్ చేసుకుందాం. ఈ క్యారెట్ని కూడా కొద్దిగా సన్నగా తురుముకుంటే మనకి మధ్యలో రాకుండా ఉంటుంది. ఇది మంచి కలర్ కోసం ఇందులో బీన్స్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, లేదు అనంటే క్యాబేజ్ వేసుకోండి, గోబీ పువ్వు వేసుకోండి, రకరకాలుగా చేయండి. క్యారెట్ కూడా తురిమేసుకున్నాం. కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. మిగిలిన కూరగాయల్ని కొంచెం ఒక్కొక్కటి ఎప్పుడు మిగులుతూ ఉంటాయి కదా, ఆ మిగిలిన కూరగాయల్ని యూజ్ చేసుకొని దోశల రూపంలో వేసుకోవచ్చు. చూడండి నేను ఇలా పక్కన పెట్టేశాను. మన పిండి గట్టిగా అయిపోయింది, ఏం పర్వాలేదు. వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి వేసేసేయండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసి మరొకసారి మిక్స్ చేసి ఇంకా మన ఊతప్పం వేసేసుకోవటమే. మార్నింగ్ పిల్లలు పాలు తాగలేదు అనుకోండి, ఇందులో మజ్జిగ ఉంది, కాల్షియం, అలాగే ఇందులో ఓట్స్, మరి కొన్ని వెజిటబుల్స్, అలాగే మంచిగా స్పైసీగా ఉండటం కోసం పచ్చిమిరపకాయలు. ఇంకేం కావాలి చెప్పండి? మంచి హెల్దీ మార్నింగ్. ఇది మీరు టిఫిన్ బాక్స్లలో పెట్టించినా కూడా ఆఫ్టర్నూన్ వరకు కూడా చక్కగా బాగుంటుంది. మనకి హెల్దీగా తిన్నట్టు కూడా ఉంటుంది. తగినంత ఆయిల్ వేసేసేయండి. మనకి మంచిగా క్రిస్పీగా కొంచెం కలర్ వచ్చేస్తుంది. సో మరి ఇది కాలే వరకు మనం వెయిట్ చేద్దాం. మరి చూడండి చక్కగా ఒకవైపు కాలిపోయింది, మంచి రంగు వచ్చేసింది. అలాగే నేను ఇంకో వైపు కూడా తిప్పేశాను. మరి ఇక్కడ కూడా కాలింది, ఇంకో వైపు కూడా చూడండి మంచి రంగు వచ్చేసింది. చుట్టూరా సేమ్ కలర్. అలాగే ఇటు సైడ్ కూడా మంచి కలర్ వచ్చి సాఫ్ట్గా మీ నోట్లో వేసుకుంటే దూదిలాగా మెల్ట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు రెడీ ప్లేట్లోకి తీయటానికి. ఇక్కడ సింపుల్గా ప్లేట్ రెడీగా ఉంది. ఏ రకమైన పచ్చడి తీసుకోండి. మరి ఇంకొక దోశ వేసేసుకుందాం. మనము ఒక దోశ వేసి ఇంకో దోశ వేసే లోపలే ఇది గట్టిగా అవుతుంది. ముందుగానే మీరు కావాలంటే కొంచెం పల్చగా కలిపేసుకోండి. ఇది పీల్చుకుంటూనే ఉంటుంది ఎందుకంటే ఓట్స్ కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా సింపుల్గా ఇలా వేసేసి లైట్గా స్ప్రెడ్ చేసేయండి అంతే.
కొద్దిగా లావుగానే ఉండాలి కదా, కొంచెం లావుగా. లేదు పిల్లలకి క్రిస్పీగా దోశ ఇష్టం అంటే సింపుల్గా దోశ వేసేసేయండి ఫస్ట్ వేసినట్టు. కావాలంటే దాని మీద ఒక గుడ్డు వేసేయండి, లేదంటే కొంచెం ఆలు కర్రీ చేసేసి ఆలు కర్రీ వేసేయండి, లేదంటే కొద్దిగా క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పైన టాపింగ్ లాగా కూడా ఇవ్వచ్చు. మరి ఇది కూడా చక్కగా రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. అలాగే మరి టేస్ట్ చేయడానికి నేను రెడీ. మన సాఫ్ట్ సింపుల్ అయిన ఊతప్పం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. ఆహా, పొగలు వచ్చేస్తున్నాయి. అల్లం ఫ్లేవరు, మధ్యలో మిరపకాయలు తగులుతూ ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. నాకైతే ఇంకేం అవసరం లేదండి, పచ్చడి కూడా అవసరం లేదు. ఇలాగే టేస్టీగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా నేను వేసుకున్నాను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఆ పులుపు ఫ్లేవర్ మజ్జిగ నుంచి. ఓట్స్ దోశ మరియు ఊతప్పం తయారు చేయు విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు ఓట్స్ తీసుకుని మెత్తగా పొడి చేసి ఒక బౌల్లోకి మార్చుకోవాలి. అందులో 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకుని కొద్దిగా సాల్ట్ మరియు కొద్దిగా సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మజ్జిగ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుని కావాలంటే ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ చేసుకోవచ్చు. దోశ పెనం పెట్టుకుని వేడి పెనంపై దోశ మాదిరిగా వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది. ఊతప్పం కోసం అదే బ్యాటర్ లో కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఊతప్పం లాగా కొంచెం మందంగా వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీ. అంతవరకు చూస్తూనే ఉండండి సూపర్ మామ్.